మహాపరిశుద్ధమైన దేవా, ప్రేమ కలిగిన రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంత గొప్ప తరుణాన్ని మాకు దయచేసి ఇదిగో నా తండ్రి, మీ సన్నిధానములు మీ పాదముల చెంత చేరి మీ మాటలు ధ్యానించుకునే కృపను భాగ్యమును నాకును ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డకును దయచేసిన కృపను బట్టి మీకే స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, 7 మాటలు పలుకుచున్న బిడ్డలను మీ సిలువ చాటున మరుగుపరిచి నాయన, ఇదిగో మాట్లాడుచున్నది మేము కాదు ప్రభువా, మాలో మీరు ఉండి నాయన మా నోటి ద్వారా మీరే మాట్లాడమని వేడుకొనిచున్నాం. వ్యర్థమైన మాటలు పలుకక ఆత్మీయ వచనాలను నా ప్రభువా, ఇదిగో ఎవరి జ్ఞానమునకు మీరిచ్చి నా ప్రభువా జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నా తండ్రి, మీ మాటలను మేము ధ్యానించుకుని ఆ ధ్యానానుసారముగా జీవించే కృపను భాగ్యమును దయచేయమని, మొదటి మాట నేను పలుకుచుండగా నేను కాదు కానీ నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నా ద్వారా మీ బిడ్డలైన వారితో మాట్లాడమని ప్రభు అయిన యేసయ్య నామములో అతి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. మొదటి మాట, ప్రభు అయిన యేసయ్య సిలువ మాన్ను ఎత్తుకొని సిలువ వేయబడడానికి వెళ్ళినప్పుడు పడిన చిత్రహింసలన్నిటినీ పక్కన పెట్టి పలికిన మొదటి మాటను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రతి సంవత్సరము మనము ధ్యానించుకునే మాటలే ఇవి, కానీ దేవుడు ఒక్కొక్కరి ద్వారా ఏర్పరచుకొని ఒక్కొక్కరి జ్ఞానముతో మనతో మాట్లాడినప్పుడు దేవుని ప్రణాళిక ఈ సంవత్సరము ఒక మాట ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం, ఇంకొక మాట ద్వారా ఏమి నేర్చుకున్నాం, మన జీవితాలను ఎలా సవరించుకున్నాం అనేది మనము పరీక్షించుకోవాలి. ఆయన సిలువ మానుపై గొల్గతా కొండకు సిలువను మోసుకొని వెళుచున్నప్పుడు ఎన్నో చిత్రహింసలు బాధలు శారీరకంగా అనుభవించారు, మానసికంగా నలుగొట్టబడారు. కానీ అవకాశము ఉన్నా కూడా, అంటే అక్కడ అందరూ దేవునిని ఎరుగని బిడ్డలు, దేవుని ప్రేమను పొందలేని వారున్నారు, అందరూ అన్యులు. ఆయన నేను దేవుని కుమారుని, దేవుడు నా తండ్రి ఇక్కడ పంపిస్తే నేను వచ్చాను అని చెప్పినందుకు అందరూ సిలువ వేయాలి అని ఏకకంఠముతో అందరూ చేరి ఆయన సిలువ వేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ దేవుని ప్రేమను వారు ఎరుగరు కాబట్టి ఆయన ఇలాగా చెప్పాడు, అందుకని దేవదూషణ చేస్తున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడా అని ఆయనకి శిక్ష వేయడానికి అందరూ పాలు పొందుకున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అప్పుడు? ఆ క్షణంలో కూడా ఆయన అంత శారీరక శ్రమ అనుభవిస్తూ కూడా ఒక్క మాటైనను వాళ్ళ మీద విసుగుపడలేదు, కోపపడలేదు. కనీసము ఆయన ఆ క్షణంలో కూడా తన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వీళ్ళేమి చేయుచున్నారో, దేవునితో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ క్షణంలో కూడా వీళ్ళని క్షమించండి అంటున్నాడే కానీ ఆయన అనుభవిస్తున్న శ్రమను గురించి ఆయన చింతించడం లేదు. కానీ మామూలుగా ఎవరైనా చనిపోతే మనము దాన్ని సంతాప సభ అని, సంతాప దినమని, ఆ రోజు బ్లాక్ డే అని అట్లా మాట్లాడుకుంటాం. కానీ యేసయ్య మరణించిన ఈ దినాన్ని మనము శుభ శుక్రవారం అని చెప్పుకుంటాం. ఎందుకంటే పాపులను రక్షించుటకు ఆయన ప్రాణము పెట్టాడు కాబట్టి, ఆయన ప్రాణము పెట్టి మనకు రక్షణనిచ్చిన రోజు కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే అయింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్న వాళ్ళమైతే దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు?
ఆయన మాదిరికరంగా జీవించి ఆ మాదిరిని మనకు చూపించడానికి వచ్చాడు. ఆయన ప్రేమను పొందుకున్న మనము ఎలాగా ఆయన క్షమాపణ ఆ సమయంలో కూడా అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా క్షమించారు. తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు తప్ప అక్కడున్న ప్రజల మీద కోపపడలేదు, అక్కడున్న వారిని శపించలేదు, దూషించలేదు. వారు చేసిన దానికి ప్రతిఫలము ఆయన ఇవ్వలేదు. వాళ్ళకు తెలియదు ఆయన ఎంతగా మనములు ప్రేమించి ఉన్నాడో ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమను పొందుకున్న మనము అంటే నిజమైన లోకరక్షకుడు అని ఆయన ఎరిగి ఆయన పాదముల దగ్గరకు వచ్చిన మనము కూడా అలాంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మనము 3 లక్షణాలు, క్షమించే వాళ్ళు 3 లక్షణములు కలిగి ఉండాలి. ఏంటంటే పరిశుద్ధ బైబిల్ లేఖనంలో చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో వివరించి ఉన్నది. హెబ్రీయులు 8:12 నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన క్షమించడమే కాదు మన పాపములను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొనను అని సెలవిచ్చుచున్నారు. మనమైతే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎవరైనా మన పట్ల అపరాధం చేసిన చిన్న మనకు నొప్పించే విషయము ఏదైనా చేసినా కూడా జీవితకాలము వాళ్ళని క్షమించడానికి ఇష్టపడము. వాళ్ళ మీద ద్వేషము పెంచుకొని పగతో రగిలిపోతూ ఉంటాం. ఎప్పుడు అవకాశం వస్తే తిరిగి వాళ్ళకి దాన్ని ఇచ్చేయాలి. 2 నన్ను బాధ పెట్టారు కాబట్టి ఆ బాధను 2 వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అని చూస్తాము తప్ప దేవుని ప్రేమను పొందుకున్న మనము ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా నేను ఎలాగైతే ఇతరుల పాపములు క్షమిస్తున్నానో నా పాపములు క్షమించు అని. అంటే మన ప్రార్థన యేసయ్య దగ్గరకు చేరాలంటే మనము ఇతరులను క్షమించేవారమై ఉండాలి. ఆయన మనం చేసిన ఘోరమైన పాపములను, మనము చేసే పాపములు మనకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుని కళ్ళు నిరంతరము మనల్ని గమనిస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనం చేసే పాపములు దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఒప్పుకొని పాప క్షమాపణ పొందుతామో అలాగే మన పట్ల ఎవరైనా మనల్ని కష్టపెట్టినా బాధ పెట్టినా దేవుని యొక్క ప్రేమను కనుపరిచే వారముగా ఉండాలి. అక్కడ ఆయన వారిని క్షమించడంలో అంటే లోకానికి ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ఇంత గొప్ప పాపము చేసినా కూడా లోకరక్షకుడు దేవుని కుమారుణ్ణి ఇంత హింసలు పెట్టి చంపినా కూడా ఆయన క్షమించాడు. క్షమించి ఆ చివరి నిమిషంలో కూడా ఆయన చేతిలో ఉన్న ఆయుధం ప్రార్థన. తన తండ్రి అయిన దేవునికి ప్రార్థించారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు నాయన, వీళ్ళని క్షమించు అని. ఆ క్షణంలో కూడా మనల్ని రక్షించడానికే ఆయన ఆలోచించాడు. ఆయన వారసులముగా బతుకుతున్న మనము, ఆయన బిడ్డలుగా బతుకుతున్న మనము కూడా మన జీవితాల్లో మనము క్షమాపణ అనేది కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. మనం ఏం చేసుకున్నా కూడా అంటే మనం ఏ పాపం చేసినా ఏ దోషం చేసినా మన మీద మనకు అసహ్యం అనేది రాదు. ఎప్పుడు పక్కన వాళ్ళు మనల్ని ప్రేమించకపోయినా మనల్ని మనం ప్రేమించుకుంటూనే ఉంటాం. అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఈ లోకంలో భారతదేశంలో రాజేంద్ర జక్కల్ అనే ఒక ఆయన ఉండేవాడంట. ఆయన సీరియల్ కిల్లర్ అంటే మర్డర్లు చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఆయనకి ఏంటంటే ఈ రౌడీలు గుండాల్లాగా ఆయన కూడా ఆరితేరిన వాడు అన్నమాట. అంటే హత్యలు చేయడంలో ఆయన చాలా ముందుండేవాడంట. ప్రతిరోజు ఒక హత్య చేయడం అవలేలగా చేసేవాడంట. అప్పుడు ఆయన్ని చట్టం పట్టుకునింది. మన దేశంలోనే పూణే నగరంలో నివసించేవాడు ఆయన, రాజేంద్ర జక్కల్ అని. అప్పుడు
ఆయన్ని శిక్షించడానికి ఈ కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా ఆయన్ని ఉరిశిక్ష వేయాలని తీర్పు ఇచ్చింది. ఇలాంటి వాడు బ్రతకకూడదు, ఇంత క్రూరమైన వాడు ఈ లోకంలో ఉండకూడదు, ఉరిశిక్ష వేయాలి అని చెప్పి అందరూ తీర్పు ఇచ్చిన తర్వాత ఆయనకి ఉరిశిక్ష అమలు చేసింది ప్రభుత్వం. ఉరిశిక్ష కూడా వేసేశారు. వేసేసిన తర్వాత ఆయన దగ్గర ఒక లెటర్ దొరికిందంట. ఆ లెటర్లో ఆయన ఏం రాసుకొని ఉన్నాడంటే, నేను క్షమించరాని పాపినే, ఘోర పాపినే, నాలాంటి క్రూరుడు ఈ లోకంలో జీవించడానికి అర్హత లేనివాడు, నాకైతే ఇది తగిన శిక్షే, కానీ నా పాపములను క్షమించేది ఈ లోకంలో ఎవ్వరూ లేదు, కానీ ప్రభువైన యేసయ్య నా పాపములను క్షమించాడు. నేను ఈ లోకాన్ని పాపిగా విడిచిపెట్టేసి పరిశుద్ధినిగా ఆయన పాదముల చెంతకు వెళుతున్నాను అని ఒక లెటర్ రాసి పెట్టుకున్నాడంట. అప్పుడు అంటే ఆయన దేవుని యొక్క ప్రేమను ఆఖరి నిమిషంలో ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయన క్షమాపణను పొందుకున్నవాడై ఉన్నాడు. మనము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగి ఉన్నాము కాబట్టి ఆయన లాంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఎలాగైతే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన కొంచెము కూడా కోపం తెచ్చుకోక, బాధని వ్యక్తపరచక, ఆ క్షణంలో కూడా ఎలాగైతే తన బిడ్డలైన వారిని ప్రేమిస్తున్నారో మనము కూడా ఈ లోకములో ఆయన బిడ్డలముగా జీవిస్తున్నాం. ఆయన వారసత్వాన్ని పొందుకొని ఉన్నాం. ఎలాగా మనకు అంత క్షమాపణ గుణం ఎలా వస్తుంది అంటే, లేఖనముల్లో సెలవిచ్చిన విధముగా దేవుని కుమారులు అనబడిన వారికే అలాంటి స్వభావం వస్తుంది. అది దేవుని యొక్క కుమారులుగా వారసులముగా జీవిస్తున్న మనము ఆయన ఎలాగా ఆయన ప్రేమను వెళ్ళపరిచారో, ఆయన ఎలాగ క్షమాపణ గుణాన్ని తెలియచేశాడో, అలాగే మనము కూడా మన ఇతరుల పట్ల, మన పొరుగువారి పట్ల, మన ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల ఎవరు ఎలాంటి మనకు కీడు చేసినా కూడా వారిని క్షమించేవారమై ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోసేపుని తన అన్నలైనటువంటి వారు చావుగోతులో పడేసి ఆఖరికి చచ్చిపోతాడు, చంపేయాలి అన్న సంకల్పంతోనే వాళ్ళు ఆ చావుగోతులో పడేశారు. కానీ యోసేపు ఏమాత్రము తన అన్నల మీద కక్ష పెంచుకోలేదు, పగ పెంచుకోలేదు. యోసేపు వర్ధిల్లుతున్నప్పుడు, వృద్ధి పొందుతున్నప్పుడు తన అన్నలు యోసేపు దగ్గరికి వెళితే హక్కున చేర్చుకున్నాడు. తన అన్న అవసరాలు తీర్చాడు. చిన్న వయసులో మా అన్నలు నాకు ఇంత అన్యాయం చేశారు, ఇప్పుడు ఎదురొచ్చారు. ఆ అథారిటీ యోసేపు చేతిలో ఉండింది. అంటే వాళ్ళకి శిక్ష వేసే హక్కు కూడా యోసేపు దగ్గర ఉన్నా కూడా యోసేపు అలా ప్రవర్తించలేదు. ఆయన ప్రేమను చూపించాడు. వాళ్ళ అన్నల్ని దరి చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. వాళ్ళకి ఏం అవసరమో అవి ఇచ్చి పంపించాడు. తర్వాత అలాగే మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే స్టెఫెను, హెబ్రీలకు రాసిన పత్రికలో స్టెఫెను గురించి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనంలో చూసుకున్నట్లయితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఇక్కడ ఏముందంటే పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు అనుంది. మనము దేవుని యొక్క ప్రేమను, ఆయన క్షమాపణను మనం కూడా పొందుకోవాలి అంటే దేవుని కుమారులుగా ఎలాగైతే పిలువబడుతున్నామో, దేవుని బిడ్డలుగా, ఇప్పుడు మనల్ని ఏమంటారు, మనం చర్చికి వస్తున్నాము, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాము, ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఇప్పుడు ఈ 40 దినములు మీరు సిలువ ధ్యాన దినములను ఆచరించారు అంటే మనకు ఒక బిరుదు ఉంది. ఏమని? దేవుని బిడ్డలు అని, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనే బిరుదు మనకుంది. అందువల్లే ఆయన ఏమంటాడు, ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులు
పుట్టి పెరుగుతున్నప్పుడు తండ్రి పోలికో తల్లి పోలికో, తల్లి చేసే పనులు తండ్రి చేసే పనులు వాళ్ళు కూడా చేస్తారు. అట్లాగే మనము దేవుని వారసులముగా మనం బతుకుతున్నప్పుడు ఆయన ఎలాగైతే ఈ లోకం మీద ప్రేమను చూపించారో, క్షమాపణ గుణాన్ని చూపించారో, అలాగే మనము కూడా ఉండాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. తర్వాత దేవుని చిత్తమును ఎరిగిన వాడు అంటే మనము దేవుని యొక్క చిత్తమును పట్టుకున్నప్పుడు, ఆయన చిత్తము కోసము మనము ఆరాట పడుతున్నప్పుడు ఎలాగైతే మన జీవితాలను మార్చుకుంటామో, ఏది ఏమైనా కూడా మన ఇష్టానుసారముగా కాకుండా, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము జీవితంలో దేన్ని అయితే చూసి అతిశయపడతామో, అంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా దేన్ని చూసి అతిశయపడతామో, మన బలాన్ని చూసి అతిశయపడుతున్నామా, మనకున్న ధనాన్ని చూసి అతిశయపడుతున్నామా, లేకపోతే మన అందాన్ని చూసి అతిశయపడుతున్నామా, దేన్ని మన బిడ్డలను చూసి అతిశయపడుతున్నామా, దేనికైతే మనము చూసి నాకేంలే నా బిడ్డలు ఉన్నారు, నాకేమి నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకేమి నాకు బలం ఉంది, అందం ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది అని దేన్ని చూసి అతిశయపడతామో అదే మనకు వైరిగా మారుతుంది, అదే శత్రువుగా మారుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము దేనిని చూచి అతిశయపడే వారముగా ఉండకూడదు. కేవలము దేవునిని చూసి అతిశయపడే బిడ్డలుగా ఉండాలి. అందుకనే ఆయన చిత్తానుసారం మన జీవితాలను సాగించినప్పుడు ఎన్ని వచ్చిన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమొచ్చినా కూడా అవి జయించుకునే అంత గొప్ప శక్తి మన ప్రభు అయిన యేసయ్య మనకు దయచేయవారై ఉన్నారు. తర్వాత దేవుని సన్నిధి రుచి చూచినప్పుడు, ఎప్పుడైతే మనము ఎవరు పక్కవారు మనల్ని బాధ పెట్టినా, ఏ ఇరుకులో ఇబ్బందిలో ఉన్నా కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉంటామో, వేకువనే సాయంకాలము ఆయన సన్నిధిని రుచి చూచి ఉంటాం కదా. దేవుని సన్నిధిలో అన్నీ పంచుకునే వారముగా ఉండి ఆయన సన్నిధిని అనుభవించే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క దేవుని యొక్క లక్షణములు మనము అలవరుచుకుంటాం. అలాగే దేవుని పాప క్షమాపణ పొందిన వారము, మన పాపములను ఎలాగైతే దేవుని దగ్గర విడిచిపెడతామో, మనము చేసిన ఘోరమైన పాపములు కూడా యేసయ్య మనములు క్షమించి పరిశుద్ధులుగా చేసి ఆయన దగ్గరకు చేర్చుకుంటున్నప్పుడు, అలాగే మనము కూడా ఎలా ఆయన దగ్గర నుంచి పాప క్షమాపణను పొందుకుంటున్నామో మనము కూడా ఇతరులని అలా క్షమించాలి, ప్రేమించాలి అని దేవుని ద్వారా తెలుసుకుంటున్నాం. తర్వాత చివరిగా పరిశుద్ధాత్మ పొందుకున్న వారమై దేవుని దగ్గర మనము మొరపెట్టి ఆయన సన్నిధిలో బలపడి ఆయన పాదముల చెంత నిత్యము నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడు. మనము ఎప్పుడైతే చేసిన పాపములను జ్ఞాపకము చేసుకొనక ఆయన సన్నిధిలో విడిచిపెట్టి పరిశుద్ధులముగా జీవిస్తామో అప్పుడే మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకొని వేరొకరి విషయంలో కూడా పరిశుద్ధులముగా జీవించడానికి ప్రయత్నిస్తాం. అలాగే దేవుని సన్నిధిలో ఎవరి గురించైనా కూడా మనం మొరపెట్టే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. మనకు వాళ్ళు అపకారము చేసినా కూడా మనము అపకారము చేయకూడదు, ఉపకారము చేయాలి. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ దేవుని దగ్గర నుంచి మనం అలవరుచుకున్నాం కాబట్టి మన ప్రవర్తన కూడా అలాగే కలిగి ఉండాలి. తర్వాత అలాగే బైబిల్ గ్రంథంలో కూడా చూసుకున్నట్లయితే యేసేపు వలె దావీదు కూడా క్షమాగుణం కలిగి ఉన్నవాడే. సౌలు చంపాలని ఎంత ప్రయత్నించి అరణ్యంలో దాక్కుంటాడు దావీదు సౌలుకు భయపడి. కానీ సౌలుని చంపే అవకాశము దేవుడు ఇచ్చినా కూడా దావీదు చంపలేదు, వదిలిపెట్టేశాడు. సౌలుని చంపకుండా విడిచిపెట్టాడు. సౌలు వల్ల దావీదు చాలా సఫర్ అయినాడు, అయినా కూడా ఆయన చంపగోరలేదు. మనమైతే మనకు ఎవరు కీడు చేస్తారో రెడీగా ఉంటాం, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా తొక్కేద్దామా వీళ్ళు ఇచ్చిన దానికి రెండింతలుగా ఇచ్చేయాలి అని. కొంతమంది అయితే
జీవితకాలం ఆ కక్షలు పగలు పెట్టుకొని ఆ పగలతోనే నలిగిపోతూ ఉంటారు. దేవుని మాటలు వింటున్న మనము, ఆయన ప్రేమను రుచి చూచిన మనము అలాంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. దేవుని వలె మనము ప్రవర్తించాలి. దేవుని వలె అలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. క్షమాపణ, ప్రేమ అనేది మనకు ఉండాలి. క్రైస్తవులు అంటే లోకములో ప్రత్యేకించబడిన వారు, లోకముతో కలిసి నడిచేవాళ్ళు కాదు. లోకం ఒకవైపు ఉంటే మనం ఒకవైపు ఉండేవాళ్ళం. ఇలాంటి విషయాల్లోనే మనము ప్రత్యేకించబడతాం. ఆయన ఇవన్నీ నేర్పించడానికే తన తండ్రి దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చారు. ఆయన రక్తాన్ని ధారపోసి మనల్ని కొన్నాడు. ఎందుకంటే మనం మారుతాము, ఆయనలాగే మనం కూడా జీవిస్తాము, ఆయన నామానికే ఘనత కలిగేటట్లు ప్రవర్తిస్తాము, అలాగే మన జీవితాలను సరిదిద్దుకుంటాము అనే ఉద్దేశంతో ఆయన నేనే వెళ్తాను, గొర్రెపిల్లలాగా వెళ్ళి నేనే నా రక్తాన్ని చిందిస్తాను, పాప పరిహారార్థం ఈ లోకాన్ని రక్షించడానికి స్వయంగా నా రక్తాన్నే బలి పెడతాను అని ఆయన అక్కడి నుంచి దిగి వచ్చినప్పుడు మనము ప్రతిసారి ఈ మాటలను ధ్యానించుకుంటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరము ఒక్కొక్కటి, అంటే మన జీవితాలు ఎలా మార్చుకుంటున్నాం. ఇంతకాలం గడిచిపోయింది, సమయం గడిచిపోతూ ఉంది, దేవుని రాకడ వస్తుందని మనము ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నాము. కానీ మన ప్రవర్తన, మన లక్షణములను బట్టి మనం ఎలా జీవిస్తున్నాం అనేది పక్కన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు వీళ్ళు, అందుకే ఎట్లా ఉన్నారు. మనమైతే అనేది ఆయన ఎలాగైతే సిలువ మానుపై అంత శ్రమను అనుభవిస్తూ అప్పుడు కూడా ఆయన బిడ్డలను క్షమించాడు. వీరేం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురు నాయనా, వీళ్ళు క్షమించు అని ప్రార్థన చేశాడు వాళ్ళ గురించి. అప్పుడు మనము కూడా ఆయన బిడ్డలుగా జీవిస్తున్నందుకు ఆయన లక్షణాలను మనలో ఉంచుకొని మనము కూడా అలాగే జీవించాలి, మాదిరికరంగా జీవించాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి. అసలు ఎప్పుడైతే మనము పరాయి వ్యక్తిని క్షమిస్తామో, మన పట్ల ఎవరైతే ఏ పాపం చేసినా, మనకు ఎంత ద్రోహమైనా చేయనివ్వండి, ప్రాణం తీసే అంత ద్రోహమైనా చేయనివ్వండి, క్షమించాలి. క్షమించిన తర్వాత ఒకటి క్షమించేసిన తర్వాత మళ్ళీ అదే పాపాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ వదిలిపెట్టాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, మన పాపములను మూట కట్టి అగాధ జలముల్లో పడేశాను అన్నాడు. అంటే ఆయన ఒక్కసారి క్షమించిన పాపాన్ని మళ్ళా గుర్తుకు చేసుకునే దేవుడు కాదు ఆయన. అలాగే మనం కూడా ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఒకరిని క్షమించిన తర్వాత మరలా వాళ్ళు చేసిన తప్పుని పదే ఎత్తి చూపకూడదు, అసలు వాళ్ళ జ్ఞాపకం చేయకూడదు. అలాగా మనం జీవించాలి. దేవుని పట్ల మన విశ్వాసంతో ఎలా ఉంటామో అలాగే ఆయన మన పాపములు క్షమించాలంటే మనం ఎదుటి వారి పాపములు క్షమించాలి. ఆయన మనల్ని ప్రేమించాలంటే మనం పరాయి వాళ్ళని ప్రేమించాలి. నీ వలే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేది సెలవిచ్చిన దేవుడు. ఇప్పుడు మనల్ని మాత్రం మనము సురక్షితంగా ఉండడానికి చూసుకుంటాం, కానీ పరాయి వాళ్ళ పట్ల అట్లా ఉండము. కానీ దేవుడు తన బిడ్డలైన వారి పట్ల ఎంత అపరాధము చేసినా కూడా ఏ దోషము లేని ఆయనకి సిలువ మానుపై శిక్ష విధించినప్పుడు ఆయన మరణానికి కారకులు అయినా కూడా ఆయన సంతోషముగా ప్రాణం పెట్టి బిడ్డలను క్షమించి ఆఖరి నిమిషంలో ప్రార్థన చేసి తన తండ్రికి ఆ దోషము బిడ్డల మీద లేకుండా ప్రార్థన చేశాడు. ఇట్లా నా బిడ్డను చంపేశారు, ఈ లోకమంతా కలిసి పాపులు ఏకమై అని తన తండ్రి ద్వారా దోషము రాకుండా అప్పుడు కూడా మన పాపాలకి ఆయనకి పరిహారం ఇచ్చేసి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఆయన లక్షణములు మళ్ళీ ఉంచుకొని ఈ మాట ద్వారా మనము ఇప్పుడే మన జీవితాలను ఈ రోజు నుంచి మార్చుకుందాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, క్షమాపణ, దయా హృదయం అనేది కలిగి ఉండాలి. క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డలుగా వారసులమైనప్పుడు ఆయన లక్షణాలు ఎలా ఉన్నాయో అలాగే
అలాగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో ఇంకా మిగిలి ఉన్న రోజులు ఆయన సన్నిధిలోనే గడుపుతూ ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకు పరలోకంలో ఎలాగైతే ఒక నరహత్యలు చేసేవాడిని ఆఖరి నిమిషంలో దేవుడు క్షమించి ఆయన సన్నిధానములకు పిలుచుకున్నాడు, అలాగే మనము బతికి ఉన్న ఈ కొద్ది కాలములో ఆయన సన్నిధికి వెళ్ళడానికి అన్ని మనకు ఏ అర్హతలు కావాలో అన్నీ సంపాదించుకునే కృప దేవుని ద్వారా పొందుకోవాలని ప్రభువైన యేసయ్య నామంలో మనందరికీ ఆయన కృపా సమాధానం దయచేయాలని వేడుకొంచు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరణాత.